ఏంటండి, యూత్ ఛాలెంజ్ అని ఈ రిట్రీట్స్ పెట్టి, యూత్ రిట్రీట్స్ అయి పెట్టి ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ ఇచ్చేవాడిని. ఈ యూత్ రిట్రీట్ పెట్టినప్పుడల్లా మా ఆవిడ ఒకటో రెండో గాజులు ఇచ్చేది, బంగారం గాజులు, గోల్డ్ మెడల్స్ ఇచ్చేవాడిని. ఇచ్చి యవనస్తుల్ని దేవుని కొరకు సిద్ధపరచేవాడిని. అలాగా చాలా సంఘాలు స్థాపించడానికి దేవుడు సహాయం చేశాడు. రమారమి 308 సంఘాలు స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. ఇలా ఉన్న చాలా సెన్సిటివ్ ఏరియాస్ లో నేను తిరుగుతూ ఉంటాను. మాట్లాడడానికి కొంచెం రెస్ట్ లేకుండా తిరగడం వల్ల కొంచెం బలంగా స్పీచ్ కొంచెం వీక్ గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. కనుక తిరిగి ఈవేళ ఇంతకాలానికి మీ ఊరు వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. మరి నేను ఈ ప్రాంతం వాడిని, నాకు క్రొత్త ఏమీ కాదు కనుక ఇక్కడ స్థితిగతులు ఇవన్నీ నాకు బాగా ఎరికే. ఇక్కడే పుట్టి పెరిగినోడిని కనుక దేవుని బిడ్డలారా, మన ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదివి దైవ ధ్యానంలోనికి వెళదాం. మీరందరూ నాతో సహకరించాలని మనం చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ పేషెంట్ లిసనింగ్. రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత నేను చదివేస్తానులే. ఎంచేతంటే ఒకసారి నేను బైబిల్ చదవంటే ఒక అమ్మాయి ద్రాక్షావల్లి నేను ఈగల మీరన్నది. అప్పటి నుంచి నేను ఇక ఎవరిని చదవమన్నా. ద్రాక్షావల్లి నేను ఈగల మీరంటుంది. మా అబ్బాయిని బైబిల్ చదవరా అంటే, దేవాన్ని 40 మంది ఉండగా నువ్వు ఎలా తాగి ఉందో అంటున్నాడు. దేవుడిని తాగుబోతుని చేసేయగలే కదా. ఒక అక్షరం తేడా వచ్చిందంటే, దేవాన్ని 40 మంది ఉండగా నువ్వేలా దాగి ఉందోకి తాగి ఉందో అంటున్నాడు. ఆ పిల్లేమో ద్రాక్షావల్లి నేను ఈగల మీరే. అప్పటి నుంచి భయవేసి నేనే చదువుతాను. చిత్తగించండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, ఈ అద్భుత రాత్రిని బట్టి నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగమును నీ సముఖములో ధ్యానిస్తుండగా నాయనా, నీ సభలో నీ బిడల ఎదుట
ఈ మాటలు నాతో మీరే మాట్లాడి నాయన ఈ దైవ ధ్యానములో మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించి మీ వాక్య ప్రత్యక్షతతో మమ్మల్ని నాయన బలపరచుమని దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేనండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ నేను బోధించేటువంటి ఉపదేశము వాక్యము కొందరిని ఆలోచింపచేసేదిగా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రపంచంలో ప్రపంచంలోని ప్రాచీన దేశాల్లో చాలా ప్రాముఖ్యమైన దేశము మన ప్రియతమ భారతదేశం. ఇప్పుడున్నటువంటి అనేక దేశాలు ఉనికిలో లేనప్పుడు, మ్యాప్లోనికి రానప్పుడు మన ప్రియతమ భారతదేశము ఎంతో అద్భుతమైనటువంటి సంస్కృతితో నాగరికతతో వర్ధిల్లుతూ ఉండేది. కనుక ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశాల్లో అగ్రగణ్యమైనటువంటి దేశం భారతదేశం అని చెప్పుకోవచ్చు. అంతటి ఆధ్యాత్మిక చరిత్ర, అంతటి ఆధ్యాత్మిక తాత్విక చింతన, అంతటి ఆధ్యాత్మికమైనటువంటి హెరిటేజ్ వారసత్వం కలిగినటువంటి దేశం మన భారతదేశం. విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఎంతో యునైటెడ్ గా జీవించగలుగుతున్నటువంటి ఏకైక దేశం మన ప్రియతమ భారతదేశం. కనుక అసలు భారతీయులంగా మనం ఉండడం అనేటువంటిది అది ఒక గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, ప్రపంచ దేశాలు ఇప్పుడు అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి రాజ్యాలు అప్పట్లో అనాగరికులుగా ఉండేటువంటి వాళ్ళు అనాగరికులుగా ఉన్నటువంటి దినాల్లో భారతదేశం అద్భుతంగా ధనధాన్యాలతో రత్న రాసులతో తులతొగుతూ ఉండేది మన భారతదేశం. అంతటి సంస్కృతి కలిగిన దేశానికి నేను మాట చెబుతున్నాను, దేవుని గురించి వేరొక దేశాలకు వెళ్లి తెలుసుకోవలసినటువంటి గత్యంతరం లేదు. భారతదేశానికి దేవుని బిడ్డలారా, దేవుని గురించి తెలుసుకోవడానికి వేరొక దేశాల మీద ఆధారపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎంతో దైవ సంపద, దైవ జ్ఞానం పుష్కలంగా ఉన్నటువంటి దేశం మన దేశం. మన దేశం యొక్క ఔన్నత్యం అసలు మనకే తెలియనంత పరిస్థితి అయిపోయింది. కనుక ఈ రాత్రికాల సమయంలో మన భారతదేశానికి పునాదులు వేసినటువంటి, మన భారతదేశానికి పదనిర్దేశం చేసినటువంటి పండితులు మనకు ఏ పునాది వేశారో దాని గురించి కొద్దిసేపు మీతో ముచ్చటించాలని నేను ఎందుకో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రియులారా, భారతదేశంలో మొట్టమొదటిగా దేవుని గురించినటువంటి ఆలోచనలు మన ఋషీశ్వరులకు కలిగినాయి. ఇంకా ప్రపంచ దేశంలో ఎవరూ కూడా దేవుణ్ణి వెతకడం ప్రారంభించినప్పుడే మన ప్రియతమ భారతదేశపు ఋషీశ్వరులు దేవుని గురించిన విషయాలను తెలుసుకోవాలనేటువంటి గొప్ప తపనతో, పట్టుదలతో, దీక్షతో వారు సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్లిపోయి దేవుని గురించిన సంగతులు దేశానికి అందించాలని అని వాళ్ళు ఎంతో కఠోరమైనటువంటి దీక్షలు చేసినటువంటి చరిత్ర మనకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా? ఉంటే మనుషులతో మాట్లాడతాడా? మనుషులు ఆ దేవునితో ఏదైనా సంబంధం పెట్టుకోవడానికి వీలవుతుందా? దేవుడు ఒక్కడా, ఎక్కువ మందా, మంచోడా, చెడ్డోడా,
మనుషులతో మాట్లాడతాడా? ఏమైనా సంబంధం పెట్టుకోవడానికి అవుతుందా? అసలు ఆయన గుణగణాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తేల్చుకోవాలి అని చెప్పి మన భారతీయ ఋషులు కఠోరమైన దీక్షలకు, తపస్సుకు అడవులకు వెళ్లిపోయారు. సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి, గ్రామాలు విడిచిపెట్టి, శారీరక సుఖాలన్నీ విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తూ ఉన్నారు. ఎంత కఠోరమైన తపస్సు అంటేనటండి, వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటే పొట్ట వెన్నెముక కట్టుకుపోయేదట. ఇప్పుడు మన పొట్టకి వెన్నెముకకి చాలా దూరం, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, లాంగ్ డిస్టెన్స్. మన పొట్టకనే వెన్నెముకకి చాలా దూరం. కానీ సపోజ్ తపస్సు చేసేటువంటి వాళ్ళ పొట్ట వెన్నెముక కంటుకుపోయేదట. అంతటి కఠోరమైనటువంటి దీక్ష చేస్తున్నారు. దేవుణ్ణి వెతుకుతున్నారు, దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు కూడా అదే సమయంలో దేవుని వెతకువారు కలరేమో, నన్ను ఎవరైనా వెతుకుతున్నారా భూమి మీద, భూనివాసులు ఎవరైనా నా గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారా, సృష్టికర్తను గురించినటువంటి జ్ఞానం కోసం తప్పిస్తున్నారా అని దేవుడు వెతుకుతున్న సమయంలో దేవునికి మన ప్రియతమ భారతదేశపు ఋషులు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవునికి మన ఋషులు కనిపించారు. దేవుడు పక్షపాతి కాదు. తను అందరూ అంగీకరించిన వారందరికీ దేవుని కుమారుడుగా అధికారం ఇచ్చాడు. తను వెతకు వారికి ఆయన దొరికేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక అంతటి దీక్షతో, తపస్సుతో వెతుకుతూ ఉంటే దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించకుండా ఉండలేకపోయాడు. ఉండలేక దేవుడు మన ఋషుల దగ్గరికి వచ్చి వారికి దర్శనమిస్తూ మాట్లాడుతున్నాడు. భక్త, నీ తపస్సు మెచ్చాను, ఏమిటి నీ కోరిక ఏమిటి అని అడిగితే మన వాళ్ళు అన్నారట, దేవా నిన్ను చూడాలని ఆశగా ఉందన్నారట. అప్పుడు దేవుడు అన్నాడట, మీ కోరిక మంచిదే గాని నన్ను చూసావంటే నేను కనపడగానే నీ 2 కళ్ళు పేలి చచ్చిపోతావు, బూడిదైపోతావు అన్నాడు. నన్ను చూచి ఎవడో కూడా నరుడు బ్రతకడు అని దేవుడు చెప్పి ఇంకో మాట అన్నాడట, మీరు నన్ను గురించి తెలుసుకోవాలి అంటే నా యొక్క శక్తి సామర్థ్యాలు, నా యొక్క మహిమ, నా యొక్క దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడ్డ వస్తువులను ఆలోచిస్తే మీకు నేను ఎటువంటి వాడినో అర్థమవుతుంది అని చెప్పాడట. జాగ్రత్తగా పరిశీలన చేయండి ప్రియులారా. మన ప్రియతమ భారతదేశంలో ఈ సందేశాలు అత్యవసరమని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని గురించినటువంటి విషయాలు మనకు అందించినటువంటి ఋషీశ్వరులు మనం ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. వారికి ఎంతో రుణస్థలం. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడే చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యాలు, నా మహిమ, నా ప్రభావము, నా యొక్క గుణగణాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ప్రకృతిని పరిశీలన చేయండి. ప్రకృతిలో నా శక్తులన్నీ కూడా నేను పెట్టాను. మీరు ప్రకృతిని అర్థం చేసుకుంటే నేను ఎటువంటి వాడినో మీకు తెలుస్తుంది అని చెప్పి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు మన ప్రియతమ భారతీయులకు ఇచ్చేటట్టండి. అందులో మొట్టమొదటిది ఏమన్నాడంటే, మరి దేవా నువ్వు ఎలా ఉంటావు, మన ప్రజలకు మేము ఏం చెప్పాలి, నువ్వు ఎటువంటి వాడు అని అడిగితే దేవుడు మొట్టమొదటి అన్నాడట, నేను గాలి వంటి వాడను అన్నాడట. ఏమన్నాడండి? గాలి వంటి వాడను అంటే గాలి వంటి వాడంటే గాలి అంతటా ఎలాగైతే వ్యాపించి ఉంటుందో సర్వత్రా, నేను కూడా గాలి వలె అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడను. గాలి లేకుండా, ప్రాణవాయువు లేకుండా ఏ జీవరాశి ఎలాగూ జీవించదో, బ్రతకలేదో, అలాగనే నేను లేకపోయినా ప్రాణకోటి ఏది కూడా జీవించలేదు. నేనే సమస్త జీవకోటికి ప్రాణాధారం. నేను గాలి వంటి వాడను అని. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మనం బట్టలు సర్దుకుంటాం, పెట్టి సర్దుకుంటాం, డబ్బులు పెట్టుకుంటాం, అన్ని సామాన్లు పెట్టుకుంటాం, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టుకుంటాం. కానీ ఆ వెళ్తున్న ఊరిలో గాలి ఉందో లేదో ఓ సిలిండర్ ఎట్టాన్నాం అనుకోండి, అప్పుడు మీరు ఆ ఊరు వెళ్ళడం కంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం మంచిదంట. గాలి లేకుండా ప్రజలు ఎక్కడా బ్రతక లేరు కనుక, మానవ మనుగడ సాధ్యము కాదు కనుక
నేను గాలి వంటి వాడను, నాకు గాలితో పోలుకుంది. ప్రాణవాయువు వంటి వాడను నేను, నాకు గాలి వంటి వాడను, గాలితో పోలుకుందని దేవుడు చెబితే మన వాళ్ళు ఏమనుకున్నారంటే గాలే దేవుడు అనుకుని ఊళ్ళోకి వచ్చిన తర్వాత తపస్సుకి వెళ్ళారు కదా, దేవుడు కనపడ్డాడంటే కనపడ్డాడు. ఎలా ఉంటాడురా అంటే దేవుడు అంటే ఏమి లేదురా గాలిరా అనేసారండి. అంతే భారతదేశం గాలి దేవుడిని తయారు చేసుకుంది. గాలిని దేవుడిని ఆరాధన చేయడం ప్రారంభించారు. అసలు గాలి దేవుడే కాదురా అంటే మళ్ళీ ఆయనకో కొడుకు వాయుపుత్రుడు. పిల్లరా, ఇవన్నీ భారతదేశపు సంస్కృతిలోనికి, మన పూజల్లోనికి, పునస్కారాల్లోనికి ఎలా వచ్చినాయో, ఆరిజిన్ ఏంటో ఈవేళ మనం ధ్యానించాలని మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు గాలితో పోల్చుకుంటే భారతదేశం గాలే దేవుడు అనుకుని గాలి దేవుడిని తయారు చేసుకున్నాం. గాలి దేవుడు కాదు, దేవుడు పూర్చేయండి. గాలి దేవుడు కాదు, దేవుడు ఖాళీలను పూరించుడు. పూరీలను ఖాళీ చేస్తారా? ఏం మాట్లాడరండి మీరు? గాలి దేవుడు కాదు, దేవుడు గాలి వంటి వాడు. మీరు తెలుగు వాళ్ళేనా అరవాళ్ళ? మరి అంత దారుణంగా ఉన్నారు? కలిసి మాట్లాడుకుందామే, కలిసి డిస్కస్ చేద్దాం. అందరూ నాతో జాయిన్ అవ్వండి. నేను ఒక్కడిని మాట్లాడడం కాదు, అందరం డిస్కస్ చేద్దాం. దేవుడు మన ఋషులకు చెప్పిన విషయం ఏమిటంటే నేను గాలి వంటి వాడను అన్నాడు. అంతే, భారతదేశం గాలి దేవుడు అనుకుని గాలి దేవుడిని తయారు చేసుకుంది. గాలి దేవుడు కాదు, దేవుడు గాలి వంటి వాడు. దేవుడు ఇంకో మాట అన్నాడు, నేను సూర్యుని వంటి వాడను అన్నాడు. దేవునికి సూర్యునితో పోలుకుంది. బైబిల్లో ఉన్న మాట, నీ దేవుడైన యెహోవా సూర్యుడును ఖేడమునై ఉన్నాడు, నేను సూర్యుని వంటి వాడను అన్నాడు. సూర్యుడు ఎలాగైతే దగదగ దగదగ ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉంటాడో, నేను కూడా అంతటి ప్రకాశమైన మానమైనటువంటి వాడను. కోటి సూర్యకాంతుల కాంతి కంటే అధికమైనటువంటి తేజస్సు గలవాడను. సమీపింపరాని తేజస్సులో నేనొక్కడిని మాత్రమే అమరత్వంలో నివసిస్తూ ఉన్నవాడను. నా మహిమను చూడలేక ఈవెన్ దేవదూతలు సహితము రెండు కళ్ళతో, రెండు రెక్కలతో మొహం కప్పుకుంటూ, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, రెండు రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నాయి. ఈవెన్ దేవదూతలు కూడా నా మహిమను చూడలేనంత ప్రభావం కలిగినటువంటి వాడను. సూర్యుడు ఎంత ప్రభావం కలిగి ఉంటాడో అటువంటి కోటి సూర్యకాంతుల కాంతి కంటే అధికమైనటువంటి ప్రభావం కలిగిన వాడను. నేను సూర్యుని వంటి వాడను అన్నాడు దేవుడు. నెక్స్ట్, సూర్యునికి ఇంకొక లక్షణం ఉంది. సూర్యుడు సకల దేశాలకు ఒక్క సూర్యుడే ఉంటాడు. ఒక్క సూర్యుడే సకల దేశాల మీద ఆయన ఏం చేస్తూ ఉంటాడండి? ప్రకాశిస్తూ ఉంటాడు. అమెరికా వాళ్ళకి ఒక సూర్యుడు, ఏమంటే ఆఫ్రికా వాళ్ళకి ఒక సూర్యుడు, పాకిస్తాన్ వాళ్ళకి ఒక సూర్యుడు, జపాన్ వాళ్ళకి ఒక సూర్యుడు, ఇండియా వాళ్ళకి ఒక సూర్యుడు ఉంటాడా? చెప్పలే ఉమా ఏం మాట్లాడరేంటి పేరు? ఓహో, ఇలాగైతే డేంజరే. అండ్ దేశానికి ఒక సూర్యుడు ఉంటాడా, లేకపోతే ప్రపంచమంతరికి ఒక సూర్యుడా? ఏమండి, అమెరికా వాళ్ళకి ఒక సూర్యుడు, ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక సూర్యుడు, పాకిస్తాన్ వాళ్ళకి ఒక సూర్యుడు ఉంటాడా? సమస్త ప్రపంచ ప్రజలకు సూర్యుడు ఒక్కడే ఎలాగుంటాడో సమస్త ప్రపంచ ప్రజలందరికీ దేవుణ్ణి ఒక్కడే, ఏకో నారాయణ, ఈశ్వరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక నేను సూర్యుని వంటి వాడను అని దేవుడు చెప్పాడు. మనోళ్ళు ఇంటి ఊర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాడు రా దేవుడు అంటే, ఏలేదురా దేవుడు అంటే సూర్యుడు రా అనేసి. అంతే, మనోళ్ళు తూర్పు తిరిగి దేవుని దండం పెట్టడం మొదలెట్టారు. సూర్య భగవానుడు దేవుడు, సూర్యుడు దేవుడు కాదు, దేవుడు సూర్యుని వంటి వాడు. చిన్న తిరగబడ్డది మతలబ్. ఆ మతలబులో చాలా మాయ అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు సూర్యునితో పోలిక ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. భారతదేశం నేను గాలి వంటి వాడను అంటేనేమో గాలి దేవుని తయారు చేసుకున్నాం. నేను సూర్యుని వంటి వాడను అంటేనేమో
సూర్యుడే దేవుడు అనుకుని సూర్య భగవానుడు అనుకుంటున్నాం. నా మిసెస్ పనిచేసే స్కూల్లో ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన స్కూల్ క్యారేజ్ తెచ్చుకుంటాడు. ఆయన భోజనం చేసే ముందు సూర్యుడు కనపడితేనే క్యారేజ్ ఇస్తాడు, లేకపోతే క్యారేజ్ చెప్పడు. పాపం పక్కగా ఉంటాడండి ఆయన. ఈ వర్షాకాలం ఎన్నిసార్లు క్యారేజ్ పట్టుకొచ్చి వెనక్కడికి వెళ్ళిపోతుంటాడు. నేను అన్నాను, ఆ పని చేయకండి, మీరు భోంచేసేటప్పుడు సూర్యుడు కనపడడం కాదు, పోనీ సూర్యుడు కనపడినప్పుడు క్యారేజ్ ఇప్పేయన్నా. నేను అలా కుదరదంట. సరిగ్గా తినేటప్పటికి ఎవరు కనపడాలంట? సూర్యుడు కనపడకపోతే పాపం క్యారేజ్ ఎప్పుడు ఆయన. నేను చెప్పాను, సూర్య దర్శనం చేసుకోవాలి కరెక్టే, కానీ ఈ సూర్యుడు కాదండి, నీతి సూర్యుడు అనేటువంటి యేసునాథుని ప్రార్థన చేసుకుని మీరు భోజనం చేయండి అంటే ఆయన సత్యమిదా నమ్మక. అంతటి పట్టుదల ఆయనకుంది. సూర్యుడే దేవుడు, సూర్య భగవానుడు. దేవుని బిడ్డారా, సూర్యుడు దేవుడు కాదు, దేవుడు సూర్యుని వంటి వాడు. మీకు విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. రాక్షసులకి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. బ్రహ్మ దగ్గర ఒక వరం పొందారు. అసురులు అంటారు. రాక్షసులు ఏం చేశారంటే ఒక వరం తీసుకున్నారు బ్రహ్మ దగ్గర నుంచి. ఒక వరం, ఆ వరం ఏంటంటే ఈ వేళ చచ్చిపోతే మళ్ళా తెల్లారి బతికిపోతారని. అదొక వరం వాళ్ళకి. ఈ వేళని చంపేస్తే రాక్షసుడిని మళ్ళీ తెల్లారి బతికిపోయేటువంటి వరం బ్రహ్మ ఇచ్చాడు. పిల్లరా, ఈ రాక్షసులు ఏం చేస్తున్నారంటే సూర్యుడిని మింగేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుని మింగేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంద్రుడు చంద్రుడు కలిపి వజ్రాయుధంతో సూర్యుడిని కాపాడుతూ ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రాక్షసులు ఎప్పటికప్పుడు సూర్యుని మింగేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే సూర్యుని యొక్క కాపుదల కోసం 3 మంత్రాలు మనం చెప్పాలి, 3 ప్రార్థనలు చేయాలి. ఒకటి, సూర్యుని మింగేయాలనుకునేటువంటి రాక్షసుల యొక్క వాహనాలు నాశనం అయిపోవాలి, మొదటి మంత్రం. రెండవది, ఆ రాక్షసుల యొక్క ఆయుధాలు నాశనం అయిపోవాలి, రెండవ మంత్రం. మూడవ మంత్రం, అసలు రాక్షసులే నాశనం అయిపోవాలి. ఏం చేయాలంటే లేకపోతే వాళ్ళు ఎవరిని మింగేస్తారు? మాట్లాడండి, ఎవరిని మింగేస్తారు? సూర్యుని అంటే సూర్యుని యొక్క కాపుదల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ప్రొటెక్షన్ కోసం మానవుడు ప్రార్థన చేయగలడా? దేవుడే అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. కనుక సూర్యుడు దేవుడు కాదు, దేవుడు సూర్యుడు వంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే దేవుడు అన్నాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. ఎవరన్నాడండి? బైబిల్లో ఉన్నమాట. నీ దేవుడని యెహోవా వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. మన దేశంలో 6-7 గంటల ప్రాంతానికి లైట్లు వేయగానే అందరూ చుట్టూ ముద్రెట్టుకుంటారు. ఎందుకో